ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపే ఉన్నది. ఇద్దరం ఒకటై చెయ్యి కలిపితే మనకు అక్కా ఏంటమ్మా చెల్లి పంచదార నోట్లో పోసుకున్నట్టు తీయగా అక్క అంటున్నావు? ఒక్కదానివే పనిచేస్తున్నావు, అందులోనూ మహదానందంగా ఉన్నావు. ఈ ఆనందం వెనుక రహస్యం ఏంటో చెప్పక్క. నీ సౌందర్య రహస్యం ఏంటి అని అడిగినట్టుంది. చెప్పక్క, నీ ఆనందానికి రహస్యం ఏంటి? ఏం పాపం, నేను ఇలా ఆనందంగా సంతోషంగా ఉండడం నీ కంటికి ఇంపుగా లేదా? అయ్యో అక్క, అభిమానంగా అడిగితే ఈ మాటలేంటి చెప్పు. అసలింతకీ నీ ఆనందానికి అసలు కారణం చెప్పలేదు. పద్మ పెళ్లి ఇలా అనుకున్నావా లేదో, అలా నిశ్చితార్థం, ఇలా పసుపు దంచడం, నగలు కొనడం, అలా ముత్తైదులకి భోజనాలు పెట్టడం అన్ని నిర్విఘ్నంగా చక్కగా జరిగిపోయాయి చెల్లి. అందుకే చాలా ఆనందంగా ఉంది. ఏ తల్లికైనా ఇంతకంటే కావాల్సింది ఏముంటుంది చెప్పు? అవునవునులే. అందుకే వాళ్ళ పెళ్లి ఘనంగా జరిపిస్తాను. అబ్బో, ఘనంగా అంటే ఆకాశంలోనా? ఆకాశమంత పందిరి వేసి, భూదేవంత పీట వేసి, ముత్యాలతో అలంకరణ చేసి 5 రోజులు పెళ్లి జరిపిస్తాను. చూస్తూ ఉండు. అక్క, నాకు చిన్న సందేహం. 5 రోజుల పెళ్లి అంటే కొంపదీసి రోజుకో తాడు కట్టిస్తావా ఏంటి? ఇదిగో ఇలాంటి మాటలంటేనే ఒళ్ళు మండేది. బా నొచ్చుకోక, సరదా కన్నాలే. అసలు పద్మ పెళ్లి నువ్వే అలా చేయిస్తే ఇక నేను నువ్వు ఆకాశవి అదిరిపోయేలా, భూదేవి ఆశ్చర్యపోయేలా 16 రోజుల పెళ్లి జరిపిస్తాను సూరికి శాంతి. ఇక మీదట ముందు ముందు వజ్రపాటి వారి ఇంట ఇలాంటి పెళ్లే జరగలేదని అందరూ అనుకునేలా చేస్తాను. 16 రోజుల పెళ్ళంటే మాట్లాడుకుంటున్నావా? మరి 5 రోజుల పెళ్లి మాత్రం ఎక్కువ కాదా ఏంటి? పద్మ అంటే వజ్రపాటి వారి ఆడపడుచు కాబట్టి ఘనంగా చేస్తాను. ఏ, నా కొడుకు వజ్రపాటి వాడు కాదా? ఆ మాటకొస్తే నా కొడుకు ఈ ఇంటికి వారసుడు. ఆహా, వాడొక్కడే వారసుడా? నా కొడుకు చంద్రలేడు? పెద్దవాడు సూర్య కదా. అంటే ఆస్తి మొత్తం నువ్వు నీ కొడుకు అప్పనంగా కాజేసి నాకు నా పిల్లలకి మొండి చేయి చూపిద్దామని ఇప్పటి నుంచి పన్నాగం పన్నుతున్నావు అనమాట. నువ్వు మాత్రం నీ కూతురికి అల్లుడికి మొత్తం దోచిపెట్టేద్దాం చూడట్లా? అమ్మా, వచ్చింది. అక్కడ నానమ్మ చూస్తుంది. చూడండి అత్తయ్య గారు. అత్త, అబే ఏం లేదు అత్తయ్య గారు. అవునత్త, పద్మ పెళ్లి ఎన్ని రోజులు చెయ్యాలా అని ఇద్దరం మాట్లాడుకుంటున్నాం. పెళ్లి గురించి మీ ఇద్దరు పడే గొడవ వింటూనే ఉన్నాను. రోజు రోజుకి వయసు పెరుగుతున్న కొద్దీ పెద్దవాళ్లలో పెద్దరికం చోటు చేసుకోవాలి. అది మీ ఇద్దరు ఎప్పుడు గ్రహిస్తారో నాకైతే అర్థం కావట్లేదు. అసలు పెళ్ళనేది ఎన్ని రోజులు చేశాం, ఎంత వేడుకగా చేశాం అనేది ముఖ్యం కాదు. నుదుటిన బాసికం ముఖ్యం, తల మీద జీలకర్ర ముఖ్యం, మెడలో మాంగల్యం ముఖ్యం, నడిచే సప్తపది ముఖ్యం. అలంకారాలు ఆర్భాటాలు కాదు, 2 మనసులు కలవడం ముఖ్యం. ఈ అనవసరమైన వాదనలు మానేయండి. పిల్లల దృష్టిలో చులకన కాకండి. ఏ ఇంకా ఇక్కడ చూస్తూ నిలబడ్డా? పద, సరిపోయిందిగా. వెళ్ళి నిద్రపో, మొహం అన్న ఫ్రెష్ గా ఉంటుంది. నా కర్మ, ఇలాంటి కూతురు పుట్టింది నాకు.
ఇప్పుడు శ్రీనివాస్ గారితో మాట్లాడితే ఎలా ఉంటుంది? ఎస్, ఇదే కరెక్టే. అనుకున్నాను మీరు రాత్రంతా నిద్రపోయి ఉండరని. జరిగేది చూస్తుంటే అస్సలు నిద్ర పట్టట్లేదు పద్మ. నాకు అలాగే ఉంది. మీరిక్కడే ఉంటూ నా కళ్ళ ముందే అన్ని అవమానాలు పడ్డం, మాటలు అనిపించుకోవడం నాకు ఇష్టం లేదు శ్రీనివాస్ గారు. ఇది నా మనసు తట్టుకోవడం లేదు. మీరు అందుకని మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి శ్రీనివాస్ గారు. ఇంకోసారి ఈ మాట అనొద్దు. ప్రాణం పోయినా నేను ఇక్కడి నుంచి వెళ్ళను. అది కాదండి, నీకోసం నా ప్రాణాలను ఇస్తాను పద్మ. అలాంటిది ఈ అవమానాలు, ఈ మాటలెంత పద్మ? అయ్యో, నేను చెప్తుంది కాస్త అర్థం చేసుకోండి. లేదు పద్మావతి, అసలేంటి నీ ఉద్దేశం? ఇంకా కాఫీ పెట్టకపోవడం ఏంటి? ఇవాళ ఇంట్లో గోదా కళ్యాణం పూజ ఉందని తెలుసు కదా. అది కాదు మేడం. షట్ అప్ యువర్ మౌత్. మోటార్ ఆన్ చేయలేదు, వాటర్ పెట్టలేదు, అట్లీస్ట్ కాఫీ డికాషన్ కూడా చేయలేదు. అంత లేజినెస్ ఏంటి నీకు? అమ్మమ్మ వచ్చి చూసిందంటే నీ జాబ్ ఎగిరిపోతుంది తెలుసా? చేస్తాను మేడం. నేను చెప్పాక చేస్తానంటావేంటి? ఏ, నువ్వు అడిగితేనే జీతం ఇస్తున్నారా? అడగకుండానే ఇస్తున్నారు కదా. ఇస్తున్నారు మేడం. సో వై ఆర్ యు నెగ్లెక్టింగ్? ఇలా అయితే నీ విషయం అమ్మమ్మకి చెప్తాను. టేక్ కేర్. అమ్మమ్మ, నువ్వు కూడా వచ్చావా? చూడండి అమ్మమ్మ, అన్ని పనులు అలానే ఉన్నాయి. ఇప్పుడు నేను వచ్చి లేపితే నిద్ర లేచాడు యాదగిరి. ఇలా అయితే ఎలా? పని మీద భక్తి, గౌరవం ఉండాలని చెప్పావు కదా. ఆ రెండు ఇతని దగ్గర అస్సలు లేవు. ఇతని పంపించేయమ్మా. చూడు బాబు, మాట అనేది చాలా విలువైనది. అనకూడదు, పడకూడదు. నీ పని నువ్వు చేసుకోవాలి. చెప్పించుకునే పరిస్థితి నీకు, చెప్పాల్సిన అవసరం మాకు రాకూడదు. అది కాదమ్మా, ఇలాంటి వాళ్ళని అస్సలు ఎంకరేజ్ చేయకూడదు. పంపించేయండి. ఇంట్లో అందరూ బాధ్యతగానే లేచుంటే ఇతన్ని అనేదేముంది? ఇంకా రాజీ జయంతే లేవలేదు. ఇప్పుడు నేనెళ్ళి వాళ్ళిద్దరినీ లేపాలి. నో, మీకు శ్రమ వద్దమ్మమ్మా. పెద్దతని చిన్నతని నేనే లేపుతాను, ఓకేనా? సరే.
మీరు వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వండి అమ్మమ్మ. ఐ మీన్ స్నానం చేసి రెడీ అవ్వండి. నేను వెళ్ళి చిన్నతన్ని పెద్దతన్ని రెడీ అవ్వమని చెప్తాను. వెళ్ళండి. అమ్మయ్యా, పద్మావతిన అమ్మమ్మ వెళ్ళిపోయింది. రా. ఒక్క క్షణం అమ్మమ్మని చూసి షాక్ అయ్యాను. ఆ షాక్లో నన్ను ఇంట్లో నుంచి పంపించాలని చూసావా? ఇదంతా నువ్వు పద్మ కలిసి ప్లాన్ చేశారా? ఏంటన్నయ్యా నువ్వు? లేకపోతే ఏంటి? నన్ను ఇక్కడికి రప్పించింది నువ్వే, పంపించేది నువ్వేనా? చెప్తే నేనే వెళ్ళిపోతానుగా. అయ్యో అన్నయ్య, నీకు అస్సలు మ్యాటర్ అర్థం కావట్లేదు. నేను అమ్మమ్మ ముందు నీ మీద అరిచింది నీ మీద నా మీద డౌట్ రాకుండా ఉండడానికి. ఎట్ ద సేమ్ టైం పద్మావతినని అమ్మమ్మ చూడకుండా ఉండడానికి నోటికొచ్చినట్టు వాగేశాను. దాన్ని నువ్వు మిస్అండర్స్టాండ్ చేసుకున్నావు. బాగా ఆలోచించు. నేను చేసింది, అలా మాట్లాడింది కరెక్టే అని నీకే అనిపిస్తుంది. ఒక్కసారిగా నువ్వు అలా తిడుతుంటే అర్థం కాక నిన్ను అపార్థం చేసుకున్నాను. సారీ శామ్. నో, దీనికే సారీ ఎందుకన్నయ్యా? అయినా ఏంటి పద్మావతిన, నాకు చెప్పకుండా ఇలా శ్రీనివాసని కలవడం ఏంటి? నేను అలర్ట్ అవ్వకపోతే నానమ్మ నిన్ను చూసేది కదా. అలా చూస్తే ఏమయ్యేది? నిజమే సాముదిన, కానీ శ్రీనివాస్ గారితో మాట్లాడాలి చూడాలి అనిపించి అందరూ నిద్రపోతున్నారు కదా అని వచ్చాను. కానీ నానమ్మ వస్తుందని ఊహించలేదు. అదే తప్పు. ఇక మీదట ఏం చేసినా నాతో చెప్పకుండా చేయకు. ఇంతకీ పద్మ రెడీ అయిందా లేదా? పద్మా, పద్మా, అమ్మో, కొంప మునిగింది. ఇప్పుడు నానమ్మ నా గదికి వెళ్తుంది. అక్కడ నేను కనిపించకపోతే కంగారు పడిపోతుంది. ఇప్పుడు ఎలా సాముదినా? పద్మావతిన, ఇప్పుడు నువ్వు వెళ్ళు. ముందు వెళ్ళు, వెళ్ళి చెప్తా. పద్మా, ఆ, పద్మా, అమ్మా పద్మా, ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్ళిందబ్బా? ఏంటమ్మా ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్ళావు? పద్మా, నిన్నే అడుగుతుంది. ఎక్కడికి వెళ్ళావమ్మా? ఏంటమ్మా, ఏమైంది నీకు? ఎందుకలా ఉన్నావు? పద్మావతిన, కుంకుడుకాయలు అడిగావు కదా, ఇదిగో. అదేంటమ్మా, ఇంతవరకు స్నానం చేయలేదా నువ్వు? నువ్వు కూడా ఇలా చేస్తే ఎలా అమ్మా? వెళ్ళు, తొందరగా స్నానం చేయి. అమ్మయ్యా, సమయానికి ఐడియా వచ్చింది కాబట్టి సరిపోయింది. లేకపోతే ఇంకేమైనా ఉందా? పద్మావతిన, త్వరగా రెడీ అవ్వు. ఇదిగో, నేను వెళ్తాను. పద్మా, నిన్నిలా చూస్తుంటే ఎంత ఆనందంగా ఉందో తెలుసా? నా చిట్టి తల్లికి పెళ్లికలు వచ్చేసింది. పద్మా, ఏంటమ్మా అలా ఉన్నావు? భయంగా ఉంది నాయనమ్మ. భయమా? దేనికమ్మా? అదే నాకు తెలియట్లేదు. పద్మా,
పెళ్లికి ముందు ఏ ఆడపిల్లైనా ఇలా ఆందోళనకు గురవటం భయపడటం సహజం. కానీ నువ్వలాంటి ఆలోచనలేం పెట్టుకోకమ్మా, సరేనా? నీ పెళ్లి సవ్యంగా ఘనంగా జరుగుతుంది. నేనుండగా నువ్వు దేనికి ఎవ్వరికీ భయపడాల్సిన పనిలేదు. నువ్వు ఉన్నావన్న ధైర్యంతోనే నేనున్నాను నాయనమ్మ. లేదంటే నేను ఇంతవరకు వచ్చేదాన్నే కాదు. పద్మా, నాయనమ్మ ఉండగా నువ్వు అలా ఆలోచించడం ఏంటక్క? నీ పెళ్లి సీతారాముల కళ్యాణం అంత వైభవంగా మేం చేస్తాం, సరేనా? సూర్య, నీకు తెలుసుగా గురువుగారు వస్తున్నారు. ఆయనకి ఘనంగా స్వాగతం పలకాలి. ఎలాంటి లోటు రానివ్వద్దు. ఆయనే స్వయంగా వస్తానని చెప్పడం మన అదృష్టం. ఆయన చేతుల మీదుగా గోదా కళ్యాణం జరగాలి. గురుగారు అంత గ్రేట్ పర్సన్ అమ్మమ్మ. అవునమ్మా, ఆయన చాలా గొప్ప మనిషి. అంతేకాదు, భూత భవిష్యత్తు వర్తమానాల గురించి, అలాగే మంచి చెడు గురించి ఒక లెక్క ప్రకారం పద్ధతి ప్రకారం చెప్పగలరు. మన ఇంట్లో అందరి గురించి, ఈ ఇంట్లో పద్ధతుల గురించి ఆయనకన్నీ తెలుసు. ఎవరి వల్ల మనకు మంచి జరుగుతుంది, ఎవరి వల్ల మనకు చెడు పొంచి ఉందన్నది కూడా చెప్పగలరు ఆయన. పొంచి ఉన్న చెడుని ఏరి పారేయగల శక్తి ఆ మహానుభావుడికుంది. ఆ మనోజ్ అనే బ్యాడ్ పర్సన్ ని కూడా ఈ ఇంటి నుంచి గెట్అవుట్ చేస్తే బాగుండు. అట్లీస్ట్ వాడు మంచివాడు కాదని చెప్పినా బాగుండేది. ఒకసారి నేను ఆ గురువు గారితో మాట్లాడితే. బట్ హౌ? అమ్మమ్మ, స్మాల్ రిక్వెస్ట్. ఏంటి? సింపుల్. గురువు గారు చాలా గొప్పవారని చెప్తున్నారు కదా, ఆ, అయితే గురువు గారికి నన్ను పరిచయం చేస్తారేమోనని. ప్లీజ్ అమ్మమ్మ, గురువు గారికి పరిచయం చేస్తావా? చెడు గురించా? అంటే నా గురించి కూడా చెప్తాడా? పద్మవదిన, అమ్మమేమీ చెప్పకుండా అలా వెళ్ళిపోయింది ఏంటి? అసలు దాని అర్థం ఏంటి? ఓకే అనా, నో అనా? చేదు కాఫీ. అమ్మమ్మ గురించి నీకు బాగా తెలుసు కదా, అమ్మమ్మ అలా ఎందుకు వెళ్ళిపోయిందో చెప్పు. నీకు గురువుగారిని పరిచయం చేస్తే ఇంకేమైనా ఉందా? ఏమవుతుంది? నీ చేష్టలు మాటలు చూసి ఈ కోతి ఎవరు అని అడుగుతారు కదా గురువు గారు. కోతి? యు మీన్ మంకీ? యు పద్మవదిన, చూసావా చేదు కాఫీ ఎలా అన్నాడు? ఏదో సరదా కనుంటాడు అంతే. గురుగారిని పరిచయం చేయకపోతే అప్పుడు చెప్తాను చేదు కాఫీ సంగతి. సరే పద్మ పద్మావతి వదిన. ఏంటక్క అలా చూస్తున్నావు? నువ్వు చూస్తున్నావు, నేను చూస్తున్నాను చెల్లి. కళ్యాణం బట్టలు ఎలా ఉన్నాయి? మన ఇంట్లో పెళ్లికి పొరుగింట్లో మేళమని పద్మావతి పెళ్లి సవ్యంగా జరగాలని గోదా కళ్యాణం చేయిస్తుంటే నువ్వు అమెరికా పిల్ల చేత కూడా అన్ని చేయించడం మానవా? ఇప్పుడు ఈ బట్టలు ఖర్చు దండక్ కదూ. ఆ పిల్లకు కూడా పెళ్లి కాలేదు కదక్క. హా? అది వాళ్ళ అమ్మ చూసుకుంటది, మధ్యలో నీకెందుకు? కాబోయే అత్తగారిని అమ్మలా ఆలోచించాలి, అమ్మలా చూసుకోవాలి కదా. అబ్బో, చాలా లెక్కుందే. ఏదైనా లెక్కగా ఉంటేనే లెక్క లెక్కలా ఉంటుంది, లేకపోతే లెక్కలేంది అంటారు లెక్కకి మించిన మనుషులు. ఒక్క ముక్క అర్థం కాలేదు. నీకు నేనేం చెప్పినా నచ్చదు, దానికి అర్థం కాలేదు అని రంగు పొలం కూడా వెందుకో. అదేం కాదు. అయ్యో